రే చంద్రన్, జపాన్. భూగర్భ నగరాలు. మనం నివసిస్తోన్న భూగ్రహం యొక్క అంతర్భాగంలో అనేక భూగర్భ నగరాలు ఉన్నాయి. ఇప్పుడు అవి క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. భూగర్భ నగరాల కాంతి జీవులు ఉన్నత ప్రకంపన శక్తిని కలిగి ఉన్నారు. వారు తమ ప్రకంపనను పెంపొందించుకుని ఈ వాస్తవాన్ని ఉన్నత వాస్తవంగా మార్పు చెందించడమే కాక వారు దానిని నిలిపి ఉంచగల సామర్థ్యం ఉన్నవారు. ఈ మానవులు ఇప్పటికే చురుకుదనం పొందారు. వారు ఉన్నత చైతన్య స్థాయిలో ఉన్నారు. మీరు వారితో, వారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు సహజంగానే వారి చైతన్యంతో ప్రభావితం చేయబడతారు. వారి సాన్నిధ్యంలో మీరు ప్రేమ, పవిత్రత, ప్రకాశత్వాలను భావిస్తారు. వారి నుంచి వెలువడే ఉన్నత శక్తి స్థాయి వలన మీరు ఉన్నతీకరించబడినట్లు భావిస్తారు. భూ ఉపరితలాన్ని తవ్వుతూ వచ్చే వారితో కలవడానికి, సమాచారం నెరపడానికి మరింత ఎక్కువ మంది అంతర్భూ చైతన్యాలు రావడం చూస్తాం. జపాన్ దేశంలోని ఫ్యూజీ పర్వతం క్రింద మ్యూ అనే నగరం ఉంది. ఆ ప్రదేశంలో ధ్యానం చేసిన తమ అంతరాలలోకి ప్రవేశించిన వారు ఎంతో పైకి ఎత్తబడిన అనుభూతిని పొందడమే కాకుండా ధ్యానస్థితి నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అది కొనసాగింది. భూగర్భ నగరాల మానవులతో పనిచేయటం మీ కాంతి పెంచుకోవటానికి దోహదం చేస్తుంది. భూగర్భ నగరాలు భౌతికతలం కాదు. వారు ఉన్నత పరిమాణంలో జీవిస్తున్నారు. చాలా నగరాలు 5వ పరిమాణానికి చెందితే మ్యూ 7వ పరిమాణానికి చెంది ఉంది. అడ్మిరల్ బర్డ్ ఒక అంతర్భూ నగరానికి ప్రయాణించినప్పుడు అతనిని పిచ్చివాడు అన్నారు. అంతర్భూమిని గురించిన సమాచారం తేవటం అన్నది బర్డ్ జీవిత ఒప్పందంలో ఉంది కనుక చేశాడు. అతనిని దూషించారు, కాని అది అతని ఒప్పందంలో ఉంది. ఆయన దానిని సంపూర్ణంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన భూమికి తిరిగి వచ్చాడు అని ఆర్కేంజల్ మెటాట్రాన్ చెబుతున్నారు. సత్యం అంతా కూడా ముందు హాస్యాస్పదంగానే ఉంటుంది. శక్తి స్థావరాలు. పవిత్ర స్థలాలు మీ ప్రకంపనను పెంపొందిస్తాయి. అవి భూగర్భ నగరవాసులతో అత్యంత తేలికగా అనుసంధిస్తాయి. సమూహాలతో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. భూమి లోపల. భూమికి అడుగున అత్యంత శక్తి క్షేత్రాలు కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. వాటినే మన ప్రాచీనులు నాగలోకం అనేవారు. ఆధ్యాత్మిక అభివృద్ధి చెంది ఎంతో ఉన్నత ప్రకంపనా స్థాయి, చైతన్యం కలిగిన జీవుల ఆవాసాలు అవి. అంతేకాక లెమూరియా, మ్యూ, అట్లాంటిస్లతో పాటు మరెన్నో అతి ప్రాచీన నాగరికతలకు చెందిన అత్యున్నత పరిణతి కలిగిన మానవులు వారు. అరోరా బోరియాలిస్లు ఆ భూగర్భ సూర్యుని నుంచి వెలువడే ప్రతిబింబాలు అయి ఉంటాయి. వందలు, వేల సంవత్సరాల తరబడి జనావాసాల మధ్య కప్పబడిన గొప్ప గుహలు ఎన్నో ఉన్నాయి. అవి అన్నీ భూగర్భ నగరాల పైకప్పులే. ద కేవ్ ఆఫ్ ది ఏన్షియన్స్ అనే గ్రంథంలో భూమికి చాలా అడుగున నిలిచి ఉంది. సత్సంకల్పం ఉన్నత మేధాశక్తి కలిగిన వ్యక్తులు వచ్చినప్పుడు తిరిగి సజీవత సంతరించుకుంటుంది అని రాంపా మాస్టర్ చెప్పారు. 2500 సంవత్సరాల క్రితం లెమూరియా, అట్లాంటిస్ మధ్య థెర్మో న్యూక్లియర్ వార్ హెడ్స్తో జరిగిన భయంకర యుద్ధ పరిణామాలు దర్శించిన లెమూరియన్ అత్యున్నత ఆత్మజ్ఞానవేత్తలు ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనడానికి మౌంట్ శాస్తా పర్వతమే మార్గం అని భావించి దాని అంతర్భాగంలో టెలోస్ నగరాన్ని నిర్మించారు. టెలోస్ అంటే ఆత్మతో అనుసంధానం. అట్లాంటియన్లు తమ నగరాన్ని బ్రెజిల్లోని మాటోగ్రాసో పీఠభూమి క్రింద నిర్మించుకున్నారు. లెమూరియన్ల టెలోస్ లో ఒక తెల్లటి పెద్ద పిరమిడ్ నిర్మించబడింది. దానిపై కప్పు వీనస్ నుంచి తెప్పించిన లివింగ్ స్టోన్ అనే ప్రత్యేక క్రిస్టల్ సప్త వర్ణాలతో మెరిసే దానితో నిర్మించబడింది. ఇది కాస్మిక్ ప్రీస్ట్హుడ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. వీటిలోనికి కొన్ని సొరంగాల ద్వారా భూమిపైనుంచి గాలి వస్తుంది. వీటి గురించి మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. ఆంగ్ల మూలం ఇన్నర్ ఎర్త్ సిటీస్.